దేవుని బిడ్డగారు మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, గొప్ప ఐశ్వర్యం అంటే అంత ధనమే ఉన్నా కూడా మంచి గుణగుణాలు ఉండాలి మనలో. దేవుని బిడ్డలారా, మంచి గుణగుణాలు ఉన్నప్పుడు, మాట మంచిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని మాటలకు మనం లోబడినప్పుడు మనకి ఏది కావాలన్నా, ఏది కొదువు లేకుండా దేవుడు మనకి ఇస్తాడు. దేవుని బిడ్డలారా, యోబు గారు ఎన్ని బాధలు బలహీనతలు పెట్టినా కూడా దేవుని వదిలిపెట్టలా, దేవుని మాటలు వదిలిపెట్టలా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టలా, దేవుని మాటల ప్రకారమే లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, యోబు చాలా ధనవంతుడు. దేవుని బిడ్డలారా, ధనవంతుడు అయినా కూడా ఎన్నో బాధలు, బలహీనతలు, రోగాలు అనుభవించున్నాడు. అలా దేవుని బాధ పెట్టలా, దేవుణ్ణి దుఃఖపెట్టలా, మంచి పేరు, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉన్నాడు.